రేవంత్ రెడ్డి యూఎస్ టూర్కి ఎంఈఏ నో చెప్పింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళాలనుకున్నారు. కానీ కేంద్ర విదేశాంగ శాఖ నుంచి పొలిటికల్ క్లియరెన్స్ రాలేదు. అసలు ఎందుకు? అమెరికాతో భారత్కు సంబంధాలు చెడిపోయాయా? ట్రంప్ టారిఫ్లే కారణమా? రష్యాతో భారత్ స్నేహం సమస్య, లేక రేవంత్ రెడ్డి యూఎస్ ప్రోగ్రామ్ లో ఇంకేదైనా కారణం ఉందా? ఇప్పుడు అసలు విషయం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్కి, నా వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలామందికి చేరేలా యూట్యూబ్ చేస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మొదట రేవంత్ రెడ్డి యూఎస్ టూర్ విషయం. రేవంత్ రెడ్డి యూకేతో పాటు అమెరికాలో కూడా పర్యటించాలని ప్లాన్ చేశారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకుని రావడం, అమెరికాలో ప్రముఖ విద్యా సంస్థలతో సమావేశాలు నిర్వహించడం ఆయన పర్యటనలో ముఖ్యమైన ఉద్దేశాల్లో ఒకటిగా చెప్పబడింది. కానీ కేంద్ర విదేశాంగ శాఖ యూఎస్ పర్యటనకు పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదు. ఎంఈఏ చెప్పిన అధికారిక కారణం ఏంటంటే, ఎంఈఏ మీన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఎంఈఏ చెప్పిన అధికారిక కారణం ఏంటంటే, రేవంత్ రెడ్డి యూఎస్ పర్యటన కోసం సమర్పించిన ప్రోగ్రామ్ డాక్యుమెంట్స్ లో ముఖ్యమంత్రి పదవికి, పర్యటన ఉద్దేశానికి అప్రోప్రియేట్ గా లేదు అని. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. అమెరికాతో భారత్ సంబంధాలు చెడిపోయాయి కాబట్టి రేవంత్ రెడ్డిని అమెరికా వెళ్లకుండా ఆపారు అని కేంద్రం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అయితే భారత్ అమెరికా మధ్య ప్రస్తుతం కొన్ని పెద్ద విభేదాలు మాత్రం నడుస్తున్నాయి. ముఖ్యంగా టారిఫ్స్. ట్రంప్ ప్రభుత్వం భారత వస్తువుల మీద భారీ టారిఫ్లు విధించింది. దీనికి ప్రధానంగా 2 అంశాలు చర్చకు వచ్చాయి. ఒకటి, అమెరికా భారత్తో ఉన్న ట్రేడ్ ఇన్బ్యాలెన్స్. రెండోది, భారత్ రష్యా నుంచి భారీగా క్రూడాయిల్ కొన్నాం. అమెరికా రష్యా మీద ఒత్తిడి పెంచాలని చూస్తుంది, కానీ భారత్ మాత్రం తన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కోసం రష్యాతో చమురు కొనుగోలు కొనసాగిస్తుంది. ఇక్కడే భారత్ అమెరికా మధ్య పెద్ద ట్రేడ్ డిస్ప్యూట్ వచ్చింది. ఒక దశలో భారత ఉత్పత్తుల మీద మొత్తం టారిఫ్ బడ్డని 50% వరకు వెళ్ళింది. తర్వాత 2026లో ట్రేడ్ డీల్ ద్వారా కొన్ని టారిఫ్లు తగ్గినా రష్యన్ ఆయిల్ అంశం మాత్రం ఇంకా పూర్తిగా ముగియనే లేదు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 2026 జూలైలో భారత క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్లో రష్యా వాటా 50% పైగా నమోదైంది. అంటే అమెరికా ఒత్తిడి ఒకవైపు, భారత్కు చౌకగా స్థిరంగా క్రూడ్ ఆయిల్ రావడం మరొక వైపు, అది కూడా రష్యా నుంచి రావడం. ఇదే అసలు జియో పొలిటికల్ టెన్షన్. ఇక ఇప్పుడు మరో ఫ్యాక్టర్, ఇరాన్. మధ్యప్రాచ్యంలో ఇరాన్కు సంబంధించిన పరిస్థితులు కూడా ప్రస్తుతం చాలా సున్నితంగా ఉన్నాయి. అమెరికా ఇరాన్ మీద ఆర్థిక ఒత్తిడి పెంచుతుంది. భారత్ మాత్రం తన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు, ఎనర్జీ సెక్యూరిటీ, విదేశాంగ విధానాల్లో స్వతంత్ర నిర్ణయాలను కొనసాగించాలి అనుకుంటుంది. కాబట్టి రష్యా, ఇరాన్, టారిఫ్లు, చమురు ఇవన్నీ కలిపి భారత్ అమెరికా సంబంధాల్లో ఒత్తిడిని పెంచుతున్న అంశాలు. కానీ ఇదే కారణంగా రేవంత్ రెడ్డి యూఎస్ టూర్ను ఆపారు అని చెప్పడానికి ఇప్పటి వరకు అధికారిక ఆధారం లేదు. అసలు అధికారిక ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఆయన ప్రపోజ్డ్ ప్రోగ్రామ్ అప్రోప్రియేట్గా లేదు అనేదే. అందుకే ఈ కథలో 2 విషయాలు వేరు చేసి చూడాలి. ఒకటి, భారత్ అమెరికా మధ్య నిజంగా ఉన్న ట్రేడ్ మరియు జియో పొలిటికల్ టెన్షన్స్. రెండోది, రేవంత్ రెడ్డి యూఎస్ పర్యటనకు ఎంఈఏ పొలిటికల్ క్లియరెన్స్ ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్న. మొదటి విషయానికి ఆధారాలు ఉన్నాయి, కానీ రెండో విషయానికి కేంద్రం చెప్పిన కారణం ప్రోగ్రామ్ అప్రోప్రియేట్ కాదన్నదే. అందుకే అమెరికాతో సంబంధాలు చెడిపోయాయి కాబట్టే రేవంత్ రెడ్డికి నో అని చెప్పడం కంటే, భారత్ అమెరికా మధ్య టారిఫ్లు, రష్యన్ ఆయిల్, ఇరాన్ వంటి అంశాల మీద ఉద్రిక్తత ఉన్న సమయంలోనే రేవంత్ రెడ్డి యూఎస్ టూర్కు ఎంఈఏ నో చెప్పడం రాజకీయంగా చర్చకు దారితీసింది. కానీ అసలు అధికారిక కారణం మాత్రం వేరే. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.